ఓరుగల్లు గొల్లుమంది, ఖమ్మం కుదేలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను మోంతా తుఫాను ముంచేసింది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. వరద పోటెత్తడంతో వాగులు వంకలు పొంగి పంటలు నీటిపాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి. పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్న చెరువులు, వాగుల వరద చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచేసింది. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు వరదతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు ఉమ్మడి నల్గొండ, అటు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితుల తండాలు పూర్తిగా జలదిగ్బంధమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో జరిగిన దుర్ఘటనల్లో 12 మంది మృతి చెందారు, 4 గల్లంతయ్యారు. సుమారు 4.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మోంతా తుఫాను ప్రభావిత వర్షాలు వరంగల్, ఖమ్మం నగరాలను తీవ్రంగా నష్టపరిచాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని చాలా కాలనీల్లో ఇళ్లలోకి బుధవారమే నీరు చేరగా రెండో రోజు కూడా వస్తువులు బురద నీటిలో నానుతూ బియ్యం, ఉప్పులు, పప్పులు, దుస్తులు పాడైపోయాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు నీటితో నానిపోవడంతో మొరాయిస్తున్నాయి. బుధవారం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తగా గురువారం నాటికి 25 కాలనీల్లో ఇంకా నీళ్లు ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్, హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులైన హంటర్ రోడ్డు, ములుగు క్రాస్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. భీమారం ఏరియా, వడ్డెపల్లి, కేయూసీ 100 ఫీట్ రోడ్, కాపువాడ, శివనగర్, పెద్దమ్మగడ్డ, జవహర్ నగర్, బిఆర్ నగర్, గాంధీనగర్, సమ్మయ్య నగర్, అలంకార్ కూడలి తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీరు నిలిచి ఉంది. భద్రకాళి ఆలయానికి వెళ్లే రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నీట మునిగిన కాలనీల్లో అధికారులు బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2000 మందికి ఆశ్రయం కల్పించారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి, ఇరు జిల్లాల కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి విశ్వనాథ కాలనీ శివారులో దేవాదుల ప్రధాన కాలువకు గండు పడింది. ఖమ్మం నగరంలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. గరిష్ట నీటి మట్టం 41 అడుగులు కాగా గురువారం రాత్రి 26 అడుగులకు పెరిగింది. బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతీ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, నాయుడుపేట, కేబీఆర్ నగర్, జలగం నగర్, సాయి గణేష్ నగర్, రాజీవ్ గృహకల్ప పరిసరాలు ముంపునకు గురయ్యారు. మున్నేరు ఉధృతి పెరుగుతుండటంతో స్థానికులను అధికారులు ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం నగరపాలిక పరిధిలో 4, మున్నేరుకు మరోవైపు ఉన్న యదులాపురంలో 2 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 520 మందికి పైగా పిల్లలు, పెద్దలు ఆశ్రయం పొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాల వల్ల 20 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా 30 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. 15 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 30 పశువులు మృతి చెందాయి. దేవరకొండ నుంచి కంబాలపల్లికి వెళ్లే మార్గంలో కొరుట్ల గ్రామం వద్ద R&B రహదారి 2గా చీలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసి హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. సంతోషి మాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హన్మకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైక్లు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తెలంగాణలో అయితే మోంతా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణను మోంతా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, సీఎం రేవంత్ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ తో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? సీఎం రేవంత్ షెడ్యూల్ ఏంటి? దీపిక, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హన్మకొండ, వరంగల్ తో పాటు హుస్నాబాద్ ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించి అసలు మోతే తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం సంభవించింది అనే అంచనాకు వేసే విధంగా అసలు అంచనా వేయడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సమీక్షించే భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఏరియల్ సర్వే ద్వారా మొత్తం సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:50 హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో హెలిప్యాడ్ ద్వారా చేరుకుని ఉన్నారు. అక్కడి నుంచి తను కొంత ఏదైతే ఈ మోతే తుఫాను వచ్చిన వరదల వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతాలను సందర్శించడం, రంగంపేట, సమ్మయ్య నగర్, పోతన నగర్, హన్మకొండకు చెందిన ప్రాంతాలతో పాటు ఇటు పరిసర ప్రాంతాల్లో కొన్ని కాలనీలు కూడా సందర్శించే అవకాశం ఉంది. అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇటు భద్రకాళి చెరువు, బొందెవాగు ఉధృతి వల్ల జరుగుతున్న నష్టము, ప్లస్ ఇలాగే వడ్డేపల్లి చెరువు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కట్టడి చేయాలి, ఎలాంటి
నిర్ణయాలు తీసుకుంటే ఇటు వరద ముంపు నుంచి వరంగల్ నగరాన్ని రక్షించవచ్చు అని అధికారులతో కొంత సమీక్షించే అవకాశం ఉంది. అధికారులతో సమీక్షించి కొంత నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఉత్కంఠ నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా ద్వారా ఇటు వరదలు సంభవించకుండా ఇటు చెరువులు చెరువు చికం భూములు కాలువలు ఏదైతే ఆక్రమణకు గురయ్యాయో వాటిపైన హైడ్రా ద్వారా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో వరంగల్ ని కూడా రెండో పట్టణంగా, తెలంగాణకి రెండో పట్టణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ప్రణాళికలతో. ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షానికే వరంగల్ అతలకుతలం అవుతుంది పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కారణం ఇటు చెరువు శిఖాలు కానీ ఇటు కాలువలు మొత్తం కూడా ఈ ఆక్రమణకు గురవటమే కారణం అని చెప్పేసి ఇప్పటికే ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వరంగల్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి భావి తరాలకు ఒక మెరుగైన సిటీగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే సర్వతా ఉత్కంఠ నెలకొని ఉంది. ఒక పక్క ప్రజలైతే హైదరాబాద్లో వరంగల్లో హైడ్రా అనేది కూడా తీసుకురావాలి, ఈ యొక్క చెరువులు కానీ కాలువలు కానీ ఇటు చెరువు చికం భూములు అన్ని కూడా కబ్జా అయినాయి, వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటేనే ఇలాంటి ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సామాన్య ప్రజలు కూడా ఒక పక్క డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పర్యటన తర్వాత ఉత్కంఠ నిలుపుతుంది. ముఖ్యంగా హన్మకొండలో పలు ప్రాంతాలు పరిశీలించిన తర్వాత తను కొంత కలెక్టర్లతో కూడా కొంత సమావేశం నిర్వహించి అధికారులతోని సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశంలో కొంత ముఖ్యమంత్రి కూడా కొంత ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే తర్వాత ఉత్కంఠ జరుగుతుంది. అంతేకాదు ఇటు పక్క ఈ మోతే తుఫాను వల్ల వచ్చిన వరదలకి కొంత రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇటు వరి పొలాలన్నీ కూడా ఒరిగిపోయిన పరిస్థితి, ఆ మొక్కజొన్న పంట కూడా ధ్వంసం అయిపోయింది. పత్తి చేలు కూడా భారీగా వరద నీరు చేరడంతో పత్తి మొత్తం కూడా ఖరాబ్ అయిపోయిన పరిస్థితి. ఒక పక్క వరి ధాన్యం కళ్ళాల్లో ఉన్న వరి ధాన్యం కానీ కొనుగోలు సెంటర్లో ఉన్న వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులను కూడా అలర్ట్ చేసి కొంత ధాన్యాన్ని ఎలాంటి వివక్ష లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా తొందరగా కొనుగోలు చేయాలి, రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా రైతులకి తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా కూడా అధికారులని అలర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే నష్టపోయిన రైతులకు కూడా పంట నష్ట పరిహారం కూడా ఇచ్చే విధంగా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత పంట నష్టం వచ్చింది, ఎందుకంటే మోతే తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో భారీగా వరంగల్ పైన అయితే పడింది. మొత్తం మనం చూసుకుంటే ఇటు భీమదేవరపల్లిలో 41.9 సెంటీమీటర్ల భారీ వర్షం పడటము, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటము, ఇటు రైతులు నష్టపోవటము, వీటన్నిటి దృష్ట్యా కూడా కొంత ముఖ్యమంత్రి పర్యటన మీద సర్వతా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. 25 అడుగులకు నీటి మట్టం చేరింది. లింగాల బ్రిడ్జిపై నుంచి మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. తెలంగాణ నుండి మున్నేరుకు 2 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మోందా తుఫాను ప్రభావంతో జిల్లాలోని జలాశయాలన్నీ కూడా జలకలను అయితే సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే పూర్తిగా ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, అదేవిధంగా లంకసాగర్ ప్రాజెక్టులుగా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు జలాశయం 23 అడుగులు పూర్తి సామర్థ్యం కాక దాదాపుగా ఇప్పటికీ 25 అడుగులు చేరడంతో దిగువకు కూడా భారీగా అంటే 60,000 క్యూసెక్కుల నీరుని అయితే దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎగువన ఏదైతే పాలేరు వాగు ద్వారా కూడా దాదాపుగా 30,000 క్యూసెక్కుల నీరు ఈ జలాశయానికి వచ్చి చేరుతుండడంతో ఈ దిగువకైతే 24 గేట్లు ఎత్తేసి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంత ప్రజలను అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దిగువన ఉన్నటువంటి ఏదైతే కాజ్వేల్ కావచ్చు, లో లెవెల్ కాజ్వేల్ వద్ద కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమై బారికేడ్లతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు వైరా రిజర్వాయర్ దాదాపుగా 18 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండింది. అదే విధంగా అటు లంకాసాగర్లు కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండి అలుగు పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మోందా తుఫాను ప్రభావంతో గతంలో కూడా ఇప్పటికే అంటే ఉన్నటువంటి చిన్న చెరువులన్నీ కూడా దాదాపుగా 1,124 చెరువులు ఉన్నాయి. అవి పూర్తి స్థాయిగా నిండి అలుగులు పారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రహదారుల పైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక
ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు అంటే మాకేరు మున్నేరు ద్వారా వస్తున్నటువంటి వరదతో లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మంలో దాదాపుగా 7 పునరావాస కేంద్రాలతో పాటు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ ను కూడా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికప్పుడు అంటే ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద కావచ్చు, అదేవిధంగా మున్నేరు పాత బ్రిడ్జి వద్ద ప్రత్యేకంగా అధికారులు కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మత్స్యకారులు కావచ్చు, అదే విధంగా చేపల వేటకు వెళ్ళవద్దనే తగు సూచనలు కూడా చేశారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. 1077 ద్వారా కూడా ఏదైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా దానికి అంటే సమాచారం అందించాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే ఈ మోందా తుఫాను ప్రభావంతో సింగరేణి గనుల్లో కూడా పూర్తిగా బొగ్గు వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి చనిపోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం కూడా సంభవించిందని చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఒక మధిరా అంటే వైరా నియోజకవర్గంలోనే అంజనాపురం వద్ద జరిపినటువంటి మురళి శవాన్ని కూడా ఇప్పటికే గుర్తించారు. అది పోస్ట్ మార్టం నిమిత్తం అటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రధానంగా ఈ ప్రభావం మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అటు బంగాళాఖాతంలో కూడా అల్పపీడన ప్రభావం సంభవిస్తుండడంతో ఈ మోందా తుఫానుకు ఇంకా ఊతమిచ్చినట్టు కూడా వారైతే భావిస్తున్నారు. ఆ దిశగా కూడా అధికారులు కూడా అప్రమత్తం చేశారు. నేను ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం కొంత తెరిపినివ్వడంతో కొంత ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వరంగల్, మహబాద్, అదేవిధంగా పలు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వరదతో ఇటు మున్నేరు కావచ్చు, ఇటు పాలేరు జలాశయం పూర్తిగా అంటే అలుగులు పారుతున్నాయి. భారీగా ప్రమాద స్థాయికి మించి కూడా ప్రవహించడంతో అటు కాజ్వేల్ వద్ద ప్రయాణాలను కూడా ఇప్పటికే మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మధిరా నియోజకవర్గంలో పలు రహదారుల ద్వారా కూడా చింతకాని మండలం దొసలాపురం వద్ద కూడా లో లెవెల్ కాజ్వే పూర్తిగా నీళ్లు రావడంతో ఆ ప్రాంతాల్లో కూడా రాకపోకలు బంద్ చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైల్వే శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా అన్ని జలాశయాలు నీటితో ఉండటంతో అక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసుల బందోబస్తుతో పాటు ఎవరు కూడా లోనికి వెళ్లకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ మోందా తుఫాను ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది అయితే కొంత మీమాంస అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఈ మోందా తుఫాను ప్రభావంతో రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, అదేవిధంగా పత్తి, మిర్చి రైతులు మాత్రం తీవ్ర ఆవేదనతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పత్తి 2.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ నేపథ్యంలోనే భారీగా పత్తి వస్తుంది అనుకున్న నేపథ్యంలోనే ఈ మోందా తుఫాను ప్రభావంతో వారంతా కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక వరి పొలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇప్పటికే అటు కోత దశకు వచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మాత్రం జిల్లాలో యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రధానంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు సూచనలు కూడా సలహాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరెంటు, విద్యుత్ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడన్నా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక గజయితగాళ్ల సహాయంతో కూడా ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కూడా వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లయితే జిల్లా కలెక్టర్ అనిల్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ క్యాబినెట్ లోకి అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ రోజు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మంత్రివర్గంలోకి మరో మంత్రి అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో సీఎం తో సహా 15 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ప్రస్తుతం అజారుద్దీన్ ఇవాళ మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ లో గవర్నర్ సమక్షంలో, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయించనున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, అదే విధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా హాజరు కాబోతారు. ప్రధానంగా ఇప్పటి వరకు అజారుద్దీన్ అటు ఏ చట్టసభల్లో సభ్యుడు కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. అయినప్పటికీ కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. విత్ ఇన్ 6 months లో ఆయనను ఏదో ఒక చట్టసభల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అయితే ఒకవైపు తెలుగుదేశం ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. మరో 10 రోజుల్లో ఈ యొక్క ఎన్నిక కూడా జరగనుంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ ఎలా చేస్తారు, గతంలో ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి అజారుద్దీన్ కు మంత్రివర్గంలోకి చోటు ఎట్లా ఇస్తారు అనేది కూడా బీజేపీ అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ గవర్నర్ అటు అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కూడా అటు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా నిన్నటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లను కూడా రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అజారుద్దీన్ కు ఇప్పటికే కేబినెట్ గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ వద్దకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే మైనార్టీ సామాజిక వర్గానికి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తా ఉంది తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి. అయినప్పటికీ మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యేలుగా గెలవకపోవడంతో మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. అయితే తాజాగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయితే అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల మైనార్టీ సామాజిక వర్గానికి ఇటు గ్రేటర్ హైదరాబాద్ కు కూడా చోటు కల్పించినట్లు అవుతుందనేటటువంటి భావన. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా వర్గం ఓట్లు కలిసి వస్తాయి, మైనార్టీలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు అనేటటువంటి రాజకీయ ఆలోచనతో కూడా వ్యూహాత్మకంగా కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఈ వేళలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరో 10 రోజుల్లో ఉందనగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్. ఈ యొక్క అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఏఐసిసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రాజ్భవన్ లోని దర్బార్ హౌస్ లో 12:15 మంత్రిగా అటు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారు అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతానికి అయితే కొంత చర్చ జరుగుతూ ఉంది. అటు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు కానీ హోంశాఖను కూడా సీఎం వద్ద ఉన్నటువంటి హోంశాఖను కూడా అటు అజారుద్దీన్ కి కేటాయింపులు చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. అయితే గత కేసీఆర్ హయాంలో కూడా బీఆర్ఎస్ సర్కార్ లో కూడా హోంశాఖను మైనార్టీ మంత్రి అయినటువంటి అమ్మదారికి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మరో మైనార్టీ నేత కూడా హోంశాఖను కేటాయించేటటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నట్లు పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తుని ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికపై జనసేన నేత పైశాచికంగా ప్రవర్తించాడు. బంగ్లాలోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేశాడు. బాలికపై జనసేన నేత రాయపూర్ రెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంగ్లా నుండి బయటకు వస్తున్న బాలికను తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీకి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సత్య వెంకటకృష్ణపై పోక్సో కేసు నమోదైంది. పోలవరం మండలం బాణాపురంలో ఘటన జరిగింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ దత్తు అందిస్తారు. దత్తు, దీపిగా తుని సంఘటన కరెక్ట్ గా జరిగి 10 రోజులు అవ్వకుండానే మరో కీచక వృత్తాంతం ఒకటి బయటపడింది. ముమ్మడివరం మండలం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక నీతి నిజాయితీ గల పార్టీగా చెప్పుకునే జనసేన పార్టీలో బాబీ అనే ఒక దుర్మార్గుడు ఒక బాలికపై అత్యాచారం పలుసార్లు అత్యాచారం చేసినట్టు వృత్తాంతం బయటపడింది. తల్లి కూతురిని నిలదీయడంతో అసలు విషయం వంగంతా బయటపడింది. అయితే ఇదే సందర్భంలో రాత్రి రాజకీయ ప్రోత్సాహాన్ని ఉపయోగించి కేసు కూడా నీరుగార్చే ప్రయత్నాన్ని ఈ బాబీ తాలూకు వ్యక్తులు ప్రయత్నం చేశారు. అయితే వీరంతా గట్టిగా నిలబడటం, ఊళ్ళో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు ఈ అమ్మాయికి ఈ బాధితురాల తరపున అండగా నిలబడంతో ఈ కోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని చెప్పొచ్చు. ఎస్ఐ పోలీసు అధికార యంత్రాంగం కూడా మొట్టమొదట వారికే సమర్థత ఆ కీచకుడికే వత్తాసు పలుకుడు ఉండడం జరిగింది. అయితే స్థానికులు, తల్లి, అలాగే వీళ్ళంతా కూడా బాధితురాల తరపున వారు కూడా పెద్ద ఎత్తున గట్టిగా పోరాటం చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో అప్పుడు కేసు కట్టారు. ప్రస్తుతం అయితే కనుక కేసు నమోదైంది. దీని మీద విచారణ కొనసాగవలసి ఉంది. దీపిక. రైట్ దత్తు, థ్యాంక్ యూ. అని చెప్పి అన్నారు. సరే అయితే మీ వాళ్ళతో ఒకసారి మాట్లాడుకురండి అమ్మా అని చెప్పాను. దీంట్లో తప్పుందా? నీ మాట్లాడిన నేను తప్పుందా? నేనే డినై చేస్తే నేనేమన్నా డినై చేస్తే మీరు తర్వాత మీకు ఈ కేసుకి ఫ్యాట్లు అవుద్దమ్మా. ఇది డినై చేస్తే ఫ్యాట్లు అవుద్ది చేస్తే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తారండి, వాళ్ళు డినై చేస్తారు. మాకు న్యాయం జరగాల్సిన అల్టిమేట్ ఇక్కడ విక్టిమ్ గారికి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. మనం చెప్పిన ఇష్యూలో కాంట్రవర్సీ వచ్చింది అనుకో, డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది? డ్యామేజ్ సీసీ కెమెరా ఉంటుంది లోపల. మీలాగ ఇలా మాట్లాడతారండి. సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మేము మాట్లాడింది నా దగ్గర ఉంది. వినండి ఒక మాట వినండి. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడ భయపెట్టారా, లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మ ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడి వచ్చి మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్తే మాట్లాడొస్తా అని చెప్పారు ఆవిడ. అంతేగాని మీరు ఇబ్బంది పడతారు అనేం చెప్పలా. మేమేమి ఇప్పుడు భయపెట్టారన్న విషయం సీసీ కెమెరాలో కనపడుతుందా? వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. వాయిస్ రికార్డింగ్ ఉంటుంది.